ఎలక్షన్స్ అన్నీ కూడా చాలా సజావుగా జరిగింది. ఎలక్షన్ కమిషనర్ కానీ, మన ఆర్డీఓ కానీ, మొత్తం పోలీస్ సిబ్బంది కానీ, ఇతర అభ్యర్థులుగా చాలామంది పోటీ చేసినారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన దాంట్లో అరుణ్ కుమార్ గారు మాకంటే సీనియర్ ఆయన, ఏఐటి మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివినప్పుడు మాకంటే సీనియర్ ఆయన ఏదైతే ఐడియాలజీ నేను చూశానో మేనిఫెస్టో, నేను పలమనేరు రూపురేఖలు మార్చే 12 పాయింట్స్ పైన వచ్చేసి నేను మేనిఫెస్టో రెడీ చేసినాను. ఈ మేనిఫెస్టోనే కాకుండా ఉన్న తక్కువ కాలంలో అదే విధమైన ఒక మేనిఫెస్టో ఆయన సిమిలర్గా ఉండే విధంగా ఒకే ఐడియాలజీ నాకు కనపరిచింది. అందుకని చెప్పని నేను ఒకసారి ప్రెస్ మీట్లో మాట్లాడాలనుకున్నాను. ఆయన ఐడియాలజీ ఏముంది, ఆయన అసలు ఏమనుకున్నా పలమనేరు నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇంత దూరం వరకు వచ్చినారంటే ఏదో ఆయనకు ఐడియా ఉంటుంది. ఏం ఐడియా అనే దానిపైన కొన్ని డిస్కషన్స్ అన్నీ కూడా జరగాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం. నా నమస్కారాలు. ఈరోజు 13వ తారీఖు ముగిగానే అందరూ ఆరాంగా రిలాక్స్గా సంతోషంగా ఎక్కడన్నా హనీమూనో లేకపోతే ఎక్కడైనా దూరం పోయి వేరే దేశాలు పోయేదో లేకపోతే ఎక్కడన్నా పోయి హ్యాపీగా ఉండాలనే మెయిన్ తోటి ఉంటారు. అబ్బా గందరగోళంగా పోయినాము, కష్టపడినాము, బాధపడినాము, ఎక్కడన్నా పోయి ప్రశాంతంగా రెస్ట్ ఎత్తుకున్నాము, 13వ తారీఖు ముగిసిపోయింది అని చెప్పని అందరూ రిలాక్స్గా ఉంటారు. కానీ యాక్చువల్లీ రాజకీయం ఆరంభం కావాల్సింది 13వ తారీఖు నుండినే. ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో 14వ తారీఖు నుండి ఇదే యాక్టివిటీస్ ప్రతిరోజు జరగల్లా, ప్రతిరోజు ప్రెస్ మీట్లు జరగల్లా, 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ జరగల్లా, 20 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ జరగల్లా. ఒక్కోసారి అభ్యర్థులు కానీ ఎవరైనా అందుబాటులో లేకపోయినా 24 గంటలు అహర్నిశలో ప్రెస్ మీట్ అనేది ఈ 2-3 నెలల్లో ఏ విధంగా అయితే పనిచేసిందో సమస్యల పైన కానీ, ఈ నియోజకవర్గంలో ఏమేమి జరగాల ఏమేమి జరగకూడదు అనే దానిపైన కానీ తప్పకుండా 100కి 100 ప్రెస్ మీట్ ఫస్ట్గా పూనుకోవాల్సిన పరిస్థితి ప్రెస్ పైన జవాబుదారీ ఉండాలి. ఏమో వచ్చినా ఎలక్షన్ అయిపోయింది అనేసి కాకుండా ఇంకా ఎవరు ఉన్నా లేకపోయినా ప్రెస్ అయితే నిరంతరంగా ప్రతిరోజు నియోజకవర్గం సమస్యలపైన, నియోజకవర్గంలో అభివృద్ధి పైన, నియోజకవర్గంలో ఉండే కొన్ని ఇష్యూస్ పైన తప్పకుండా 100కి 100 ప్రెస్ సహోదరులు 24 గంటలు యాక్టివ్గా ఉండాలని చెప్పని, వాళ్ళు ఉంటేనే గొప్పగా అభివృద్ధి సాగుతుందని చెప్పని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను సార్. ఇది కాకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్టార్ట్ చేయొచ్చా సార్? శబ్దాలు పర్లేదా? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంతమందిని ఓటుకు తీసుకొచ్చాడంటే ఆయనకు కూడా మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది ఓటర్లు వచ్చి ఓటు వేయడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన, ఆయన విధానాల వల్లనే ఇంతమంది కసిగా వచ్చి ఓటు వేయడం. అంటే ఎప్పుడు ఈ కసి కనపడలే. మామూలుగా జనరల్గా ఓటు వేయాలంటే ఆ ఎండలో నిలబడి బాధలు పడి కష్టపడి కొన్ని క్లీన్గా ఉంటే మధ్యాహ్నం పూట సాయంత్రం ఖాళీగా ఉంటే ఓటు వేస్తారు, లేకపోతే ఒకళ్ళు వేసిపోయినా కూడా సరేలే మనం కుదరలేదు అనుకుంటారు. అట్లా కాకుండా పొద్దున్న నుంచి ఎండలో నిలబడి ఓట్లు వేసేటువంటి కసి ఈరోజు ఓటర్లు వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆ అలవాటు వాళ్ళకి వచ్చిందంటే ఖచ్చితంగా రేపు మళ్ళీ ప్రతి ఎన్నికల్లో కూడా ఓటు వేసేటువంటి అలవాటు కూడా వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందని నేను భావిస్తున్నా. కాబట్టి ఆ రకంగా ఆ ఓటు హక్కులను ఎంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంతమందిని ఓటుకు తీసుకొచ్చాడంటే ఆయనకు కూడా మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది ఓటర్లు వచ్చి ఓటు వేయడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన, ఆయన విధానాల వల్లనే ఇంతమంది కసిగా వచ్చి ఓటు వేయడం. అంటే ఎప్పుడు ఈ కసి కనపడలే. మామూలుగా జనరల్గా ఓటు వేయాలంటే ఆ ఎండలో నిలబడి బాధలు పడి కష్టపడి కొన్ని క్లీన్గా ఉంటే మధ్యాహ్నం పూట సాయంత్రం ఖాళీగా ఉంటే ఓటు వేస్తారు, లేకపోతే ఒకళ్ళు వేసిపోయినా కూడా సరేలే మనం కుదరలేదు అనుకుంటారు. అట్లా కాకుండా పొద్దున్న నుంచి ఎండలో నిలబడి ఓట్లు వేసేటువంటి కసి ఈరోజు ఓటర్లు వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆ అలవాటు వాళ్ళకి వచ్చిందంటే ఖచ్చితంగా రేపు మళ్ళీ ప్రతి ఎన్నికల్లో కూడా ఓటు వేసేటువంటి అలవాటు కూడా వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందని నేను భావిస్తున్నా. కాబట్టి ఆ రకంగా ఆ ఓటు హక్కులను ఎంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. గెలుపు కోసం ఎవరైతే కష్టపడ్డారో ఈరోజు కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలామంది
ఈ యొక్క ఎన్నికలకు దాదాపు 6 నెలల నుంచి కూడా శ్రమించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి, అదేవిధంగా పర్సనల్గా నా విజయానికి కావచ్చు, పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేటువంటి దగ్గుమల ప్రసాదరావు గారి విజయానికి కావచ్చు, కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. ఓటర్లు కానీ మా యొక్క ఎన్నికల్లో మా గెలుపు కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కూడా నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఓటింగ్ సరళి ఎప్పుడు గత ఎన్నికల్లో ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కనపడినటువంటి సందర్భం లేదు. అయితే ఈ దఫా ఈ రకమైనటువంటి మెసేజ్ మనం ఇస్తున్నామంటే భవిష్యత్ తరాలు కూడా ఓట్ల పైన అవగాహన పెరగడానికి, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఓటు హక్కు వినియోగించుకోమని ప్రభుత్వం చెప్తా ఉంది, స్వచ్ఛంద సంస్థలు చెప్తా ఉన్నాయి. మరి ఎప్పుడు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా